హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంత బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దెనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్లో శుభం కార్డు పడే ఎపిసోడ్ ఇదండి. ఈ ఎపిసోడ్ కంటే ముందు నిన్న ఏం జరిగిందో నిన్నటి ఎపిసోడ్ గురించి ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే రాజశేఖరము జయంతి పరిచయం కాకంటే ముందు తన జీవితం మొదటి చిన్న బాల్యం నుంచి తన జీవితం ఎట్లా గడిచింది, తను ఎట్లా పెరిగి పెద్దయింది, మధ్యలో ఎవరెవరు పరిచయం అయింది, వాళ్ళతో తనకు కలిగినటువంటి అనుబంధం అనేది ఏంటిది, తర్వాత తన జీవితంలో ఏ విధంగా పైకి వచ్చింది, జయంతి పరిచయం అయిన తర్వాత జయంతి మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పడింది అనేటువంటి విషయాలన్నింటినీ పూసగుచ్చినట్టు ఆ ఉత్తరంలో రాశాడు రాజశేఖరం. అది ఎక్కడ దాకా వచ్చింది? హాస్పిటల్కు జయంతికి అనారోగ్యం కావడం, హాస్పిటల్కి తీసుకురావడం, జయంతి నెమ్మది పడడం, అంతవరకు వచ్చింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. వెళ్దాం ఈరోజు ఎపిసోడ్లోకి. నిన్ను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఆపరేషన్ జరిగి అంతా సవ్యంగానే ఉందని తెలుసుకుని బామ్మని ఇంటి దగ్గర దించడానికి వచ్చాను. కూర్చోనాయనా అంటూ కుర్చీ చూపించి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. నువ్వు ఉండే ఇల్లంతా పరీక్షగా చూశాను. చిన్న మంచం, ఒకే ఒక కుర్చీ, గోడలో ఉన్న అల్మారాలో దేవుడు, పుస్తకాలు, ఇవన్నీ పరీక్ష చేస్తున్న నాకు గోడ మీద ఉన్న ఓ ఫోటో మీద హఠాత్తుగా దృష్టి నిలిచిపోయింది. తెల్లబోయాను కూడా. లేచి వెళ్ళి మేకుకు తగిలించి ఉన్న ఆ ఫోటో తీసి పరీక్షగా చూశాను. సందేహం లేదు, అది మా అమ్మ ఫోటోనే. ఇక్కడెందుకుందో నాకు అర్థం కాలేదు. ఈ లోపల బామ్మ కాఫీ గ్లాస్తో తిరిగి వచ్చింది. ఈ ఫోటో ఇక్కడెందుకుంది అన్నాను ఆత్రంగా. ఆవిడ విచిత్రంగా నా వైపు చూసి, ఇక్కడెందుకుంది ఏమిటి? అది మా ఫ్యామిలీ ఫోటో. మా అబ్బాయి, మా అమ్మాయి, మధ్యలో నేను. ఈయన జయంతి తండ్రా? అవును. ఇటు కుడిపక్క అనున్నది నా అక్క కూతురు రాజ్యలక్ష్మి. నాకు సంతోషంతో గావుకెక్క పెట్టాలని అనిపించింది. ఆ ఫోటోని తీసుకొని ఆవిడ దగ్గరగా వెళ్ళి, కానీ ఇది మా అమ్మది, ఈ ఫోటో మా ఇంట్లో కూడా ఉంది అన్నాను. కాఫీ గ్లాస్ అలాగే పట్టుకొని ఆవిడ ఇంకా తెల్లబోయి చూస్తుంది నన్ను. నేను వెంటనే చెయ్యి పట్టుకుని, నిజం రాజ్యలక్ష్మి మా అమ్మ, మా ఇంటికి వస్తే ఇప్పుడే చూపుతాను అంటే ఆ ఫోటోని. మై గాడ్, జయంతి నాకు వాక్యం పూర్తి చేయలేకపోయాను. తర్వాత బామ్మ ద్వారా తెలిసింది, మా అమ్మ చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే వాళ్ళ మేనత్త దగ్గర పెరిగిందట. నేను పెంచుకుంటాను అని బామ్మ ఎంత బ్రతిమాలినా ఆవిడ ఇవ్వలేదుట. ఆ మేనత్త చాలా గయ్యాళి కూడానట. మా అమ్మ అభిప్రాయం ఏది బయట పెట్టలేనంత హడలుగా పెంచిందట. కానీ మీ నాన్న మా అమ్మ చాలా ఆప్యాయంగా ఉండేవారట. అంటే జయంతి వాళ్ళ నాన్న, శేఖరం వాళ్ళ అమ్మ, అన్నా చెల్లెళ్ళు అనమాట. చివరికి వయసు వచ్చిన తర్వాత చాలా డబ్బుందని ఓ రెండో పెళ్ళి ఆయనతో సంబంధం కుదిరిస్తే అది ఇష్టపడక పక్కింటి వారి అబ్బాయితో పారిపోయి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా మా అమ్మకి నాన్నకి ఆవిడంటే భయం. ఎవరంటే మేనత్తంటే. అందుకే ఎవ్వరికి ఉనికి తెలియకుండా ఉండటం కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళెవ్వరితోనూ పరిచయం ఏర్పరచుకోవాలని ప్రయత్నమే చేయలేదు. బామ్మ ఇదంతా చెప్పిన తర్వాత మా అమ్మ వాళ్ళు అంత ఒంటరిగా, ఎవరూ బంధువులు లేకుండా ఎందుకు గడిపారో అప్పుడు అర్థమైంది నాకు. నా ఆనందానికి హద్దులు లేకపోయాయి. నేను ఇంతగా కోరుకుంటున్న వ్యక్తి నాకు పరాయి మనిషి కాదు. నాకు మామయ్య కూతురు, మరదలు. నీ మీద నాకు అధికారం ఉంది. అంటే ఎవరి మీద? జయంతి మీద. అన్నిటికంటే చాలా రోజుల తర్వాత మా అమ్మని మరిపించే అంత ఆప్యాయత ఇవ్వగలిగిన బామ్మ దొరికింది నాకు. నీ మీద నాకు హక్కు ఉందనే అహంకారంతోనే నిన్ను నా ఇంటికి తీసుకొచ్చాను. ఎప్పుడు? హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత. డిశ్చార్జ్ అయ్యే లోపలనే తన మేనమరదలని తెలిసింది కదా. కాబట్టి ఆ బాధ్యత ఉంది అనేటువంటి హక్కు ఉంది అనే ఉద్దేశంతోనే డైరెక్ట్గా తన ఇంటికి తీసుకొని రావడం జరిగింది, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి. కానీ బామ్మతో ఈ విషయం నీకు చెప్పవద్దని బ్రతిమిలాడాను. నువ్వెలాగూ నా దానివే. కానీ ఇలా చుట్టరికని తెలిసి బామ్మ కోరిక మీద కాక నీ అంతటి నువ్వు నా దగ్గరికి రావాలి, అది నా కోరికే. నాకు చిన్నప్పటి నుంచి అలాగే అనిపించేది. నా స్థితిగతులతో ప్రమేయం లేకుండా నన్ను, నా వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షింపబడి అనురాగం చూపే మనిషి కావాలి నాకు. నిన్ను అలాగే గెలుచుకోవాలని నేను అనుకున్నాను.
అక్కడ కూడా నాకు ఎదురు దెబ్బనే తగిలింది జయంతి. బామ్మ హఠాత్తుగా మరణించడంతో నేను చేసిన పొరపాటు తెలిసిపోయింది. నా అంతటా నేను చెప్పలేను. చెప్పటానికి ఎలాగూ ఎన్నిసార్లు శక్తి అంతా కూడా తీసుకుని చెప్పటానికి ప్రయత్నించాను. కానీ ప్రతిసారి దెబ్బతిని కృంగిపోయేవాడిని. రోజు రోజుకు నువ్వు దూరమైపోతావేమోననే భయం నన్ను వెర్రివాడిని చేసేది. చివరికి పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకున్నాను. అదే ఆ రోజు రాఖీ కట్టడానికి వస్తే చెప్పేశాను. మర్నాడు నాకు అర్జెంటుగా బెజవాడ వెళ్ళాల్సిన పని తగిలింది. వెళ్ళటం మాత్రం ఇష్టం లేదు. కానీ నేను వెళ్ళలేకపోతే ఆ పని జరగదు. పని పూర్తయ్యేసరికి రాత్రి పొద్దుపోయింది. కొద్దిగా వాన పడుతుంది. పోనీ ఆ పూట ఆగిపోదామనుకున్నాను. కానీ మనసు ఒప్పుకోలేదు. బయలుదేరాను. పెళ్లికి ముందే నీకు చెప్పేయటం మంచిదని మళ్ళీ అనుకున్నాను. రోడ్డు రాత్రిపూట అవ్వడం వల్ల రద్దీగా లేదు. అందుకే నేను స్పీడ్గా పోనీయమన్నాను. వెనక సీటులో చెరగిలబడి నీతో కలిసి గాలిమేడలు కడుతున్న నాకు దూరం నుంచి వస్తున్న పెద్ద లారీ కనిపించింది. నా డ్రైవరు కాషనిచ్చి సైడ్ చూపించాడు. వాడు చేయి చూపించాడు. చూపించినట్టు చూపించి పక్కకు తిరిగాడు. అంతే. ఏమైందో ఇక నాకు గుర్తుకే లేదు. నాకు మళ్ళీ మెలకువ వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. నాకంటే తక్కువగా దెబ్బలు తగిలిన డ్రైవరు నన్ను ఎలాగో తీసుకొచ్చి డాక్టర్ గారికి అప్పచెప్పాడు. అప్పటికప్పుడు హాస్పిటల్లో నన్ను చేర్పించారు. మోచేతికి మోకాలికి బలమైన దెబ్బలు తగిలాయి. చెయ్యో కాలో ఏదో ఒకటి పూర్తిగా దెబ్బతిని ఉంటుందని, అంగవైకల్యం తప్పదని బాధపడ్డాను నేను. కానీ అదృష్టమో దురదృష్టమో సవ్యంగానే బయటపడ్డాను. దాదాపు 1 నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఈ లోపల నువ్వు లేవు, కనిపించడం లేదన్న వార్త శరాఘాతంలా తగిలింది. నిన్ను ఆఖరిని చూసింది నాయర్. వాడు కారు వద్దు, బస్సు మీద పెడతాను అని బయలుదేరావని చెప్పాడు. ఇంట్లో నుంచి బయలుదేరిన నువ్వు వెళ్ళవలసిన చోటుకి చేరుకోలేదు. మధ్యలో ఏమైపోయావో ఎలా మాయమయ్యావో ఎవ్వరికీ తెలియదు. ఆ రోజు నువ్వు తనని పెళ్లి చేసుకోమని అడిగావని మందలించి వెళ్ళిపోయానని శివరాము చెప్పలేక నాకు చెప్పాడు. నాకప్పుడు చూచాయగా అర్థమైంది నేను చాలా పొరపాటు చేశానని. నువ్వు పెళ్లికి ఇష్టపడటం లేదో ఏమో అన్న అనుమానం నాకు అప్పుడొచ్చింది. కానీ ఏం చేయాలి? చేతులు కాలిన తర్వాత ఆకు కోసం వెతికిన మూర్ఖుణ్ణి. నీకోసం అందరూ ఎన్ని విధాలుగా బాధపడ్డారో నాకు తెలుసు. నువ్వు చచ్చిపోయావనే నా ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉండేది నాకు. గాయాల నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన నన్ను నిన్ను గురించిన ఆలోచనలు భయంకరంగా పీక్కు తినసాగాయి. నేను పైకి ఏమీ అనలేదు. కానీ అందరికీ తెలుసు లోపల నాలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో. నవ్వితే అందరితో కలిసి నవ్వు, ఏడవదలుచుకుంటే ఎక్కడన్నా మారుమూలకు పోయి ఒంటరిగా ఏడు అన్న సూత్రాన్ని నేను నమ్ముతాను. అందుకే నా దుఃఖం ఎవ్వరికీ పంచదలుచుకోలేదు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన 4-5 రోజులకి, అంటే అప్పటికి నువ్వు వెళ్ళిపోయి దాదాపు 1 నెల మీద వారం రోజులు కావస్తుంది. కాగితాల కోసం డ్రాయర్ తెరిచిన నాకు వాటి అట్టడుగున నీ ఉత్తరం కనిపించింది. ఆత్రంగా ఉత్తరం చూసి నీరు కారిపోయాను. కోపంతో అసహనంతో ఒంట్లో రక్తం మరిగిపోయింది. నాయర్ని పిలిచి ఇదెప్పుడు వచ్చిందని గర్జించాను. వాడు నాకు తెలియదు అన్నాడు. వాసుని పిలిచి అడిగితే నిజమేనని, నాకు దెబ్బలు తగిలి హాస్పిటల్కి పరుగుపెట్టే ఆ కంగారులో ఆ ఉత్తరం డ్రాయర్లో పడేసి మర్చిపోయానని ఒప్పుకున్నాడు వాసు. నాకింతవరకు ఎప్పుడు ఎవరిని కొట్టాలని అనిపించలేదు. కానీ ఆ క్షణంలో వాడిని నిలువునా చీరేయాలన్నంత కోపం నాకు వచ్చింది వాసు మీద. ఆ రాత్రి బెంగళూరు బయలుదేరాను. మనసులో ఎగిరెగిరి పడుతున్న ఆశా నిరాశల మధ్య హోటల్కి వచ్చేసరికి నిరాశే గెలిచింది. నిన్ను గురించి వివరాలే నాకు అక్కడ వాళ్ళు చెప్పలేకపోయారు. అక్కడే 10 రోజులుండి బెంగళూరు అంతా వెతికాను. చిత్రం ఏమిటంటే అప్పుడు ప్రసాద్ దగ్గర కూడా నేను 2 రోజులు ఉన్నాను. చిత్రం అది కదా. కానీ ప్రసాద్ నీ విషయం చెప్పనే లేదు. అయినా అతని తప్పేముంది? అతనికేం తెలుసు నేనేం పని మీద అక్కడికి వచ్చానో? నేను అతనితో చెప్పలేదు. బరువైన హృదయంతో హైదరాబాద్ తిరిగి వచ్చేశాను. ఒంట్లో బాగుండక నీ పిలుపు అందుకోలేకపోయానని నీకెలా తెలుస్తుంది? తెలియదు, ఎప్పటికీ తెలియదు. అదే నన్ను వేధించింది. ఈ మధ్యలో
ప్రమీల గొడవ ఒకటి, రేఖారాణి వాళ్ళందరికీ నేనే మీ చుట్టాలింటికి పంపించేశానని చెప్పాను. డాక్టర్ గారికి, సునంద వాళ్ళకి, శివరాం, ప్రమీలకి తప్ప ఇంకెవ్వరికి ఈ సంగతి తెలియదు. నువ్వు లేవనే అదను చూసుకొని రేఖారాణి నన్ను మరింత విసిగించడం ప్రారంభించింది. చివరికి నిష్కర్షగా ప్రమీలని చేసుకోనని, నాకెప్పటికీ అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ఖచ్చితంగా బయట పెట్టేశాను. అలాగైతే కరుణాకరం గారు తన భర్త బిజినెస్లోంచి తప్పుకుంటారని కూడా నన్ను బెదిరించింది. తప్పుకున్నా ఉన్నా నాకు అనవసరం. కొద్ది రోజుల్లో ఈ బిజినెస్ చాలా భాగం బొంబాయిలోని ఓ మార్వాడికి అమ్మేస్తున్నానని చెప్పాను. రేఖారాణి తెల్లబోయింది. తగ్గి మెత్తగా అనునయంగా అసలు కారణం ఏమిటో చెప్పమని ప్రాధేయపడింది. నీకనవసరం అన్న ఒక్క మాట కంటే ఇంకేమీ మాట్లాడలేదు నేను రేఖారాణితో. ప్రమీల కూడా ఎదురు తిరిగింది. శివరాంని తప్ప ఎవ్వరిని చేసుకోనని, అంత ఇష్టం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని కూడా ప్రమీల బెదిరించింది. శివరాం కూడా ఇప్పుడు పర్వాలేదు, మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. నేనెలాగూ ప్రమీలని చేసుకోనని బయట చెప్పేశాను. కరుణాకరం వాళ్ళు విధిలేక వాళ్ళ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. ఎవరి పెళ్లికి? ప్రమీల శివరాంల పెళ్లికి. ఈ బిజినెస్ విషయంలో మార్పుల కోసం కొద్దిగా పనుండి మెడ్రాస్ వచ్చిన నేను చాలా రోజుల తర్వాత లక్ష్మిని చూడాలని నాకు అనిపించింది. అక్కడికి వచ్చాను. కానీ లక్ష్మి అంత గొప్పగా సగర్వంగా నా సెక్రటరీ అని చెప్తోంది. నీ గురించేనని నాకేం తెలుసు? నన్ను చూసి నువ్వు మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఆ రాత్రి నా పక్క గదిలో పిల్లలతో పాటు సుస్థిగా ఉండి పడుకున్న ఆ అమ్మాయి నువ్వేనని నేను కలలో కూడా ఊహించలేకపోయాను. మళ్ళీ వచ్చినప్పుడు లక్ష్మికి ఊరికే ఫోన్ చేస్తే ప్రసాద్ వచ్చాడని, ఇక్కడే ఉన్నాడని చెప్పింది. చూడటానికి వచ్చాను. లేరు, వాళ్ళంతా కలిసి బీచ్కి వెళ్ళారు. వస్తారు, కూర్చో అంది లక్ష్మి. ఆ పూట భోజనానికి వచ్చాను నేను అక్కడికి. లక్ష్మి పరిచయం చేస్తున్నప్పుడు తీరా వెనక్కి తిరిగి చూస్తే నువ్వు. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నాకప్పుడు ఏం కనిపించలేదు. వాళ్ళందరూ ఉన్నారన్న సిగ్గు కూడా వదిలేసి ఒక్కసారి చేతులు చాచి నిన్ను దగ్గరికి లాక్కొని గుండెలకు హత్తుకోవాలని అనుకున్నాను. అప్పటికే నువ్వు ఎలాగో అయిపోయావు. నేను ముందుకు అడుగు వేసే లోపల ప్రసాద్ వచ్చి నిన్ను పట్టుకోవడం, చకచకా ఏదో సంభాషణ జరిగిపోవడం, వెంటనే అతను నేను స్వయంగా చూస్తుండగా నిన్ను 2 చేతులతో ఎత్తి లోపలికి తీసుకెళ్ళిపోవడం అంతా క్షణంలో జరిగిపోయింది. ఆ క్షణంలో నేను అనుభవించిన రంపపు కోత ఇంత క్రితం ఎప్పుడూ అనుభవించలేదు, ఇక అనుభవించను కూడా. నిన్ను పడుకోబెట్టిన తర్వాత విజయలక్ష్మి తిరిగి వచ్చి నువ్వు పరస్పరం ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పింది. అంటే జయంతి ప్రసాద్ ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని విజయలక్ష్మి ఎవరితో చెప్పింది? రాజశేఖరంతో. నేను వెంటనే మరో మాట చెప్పకుండా, చెప్పేందుకు లక్ష్మికి అవకాశం ఇవ్వకుండా వచ్చేశాను. ఇంకా కొద్ది క్షణాలు అక్కడుంటే ఈర్ష్యతో మండుతున్న నా మనసు నన్ను వెర్రి పనుల వైపు పురిగొల్పుతుందేమోనని నాకు భయం వేసింది. మద్రాసు వాతావరణమే భయంకరంగా అనిపించింది. ఆ గాలే అసహ్యం వేసింది. ఒక్క క్షణం కూడా అక్కడ నేను ఉండలేకపోయాను. ఉంటే వెనక్కి తిరిగి ఏ నిమిషంలోనైనా లక్ష్మి ఇంటికి పరిగెత్తాలనే ఆకాంక్షకి నేను లోబడిపోతానో ఏమోనని భయం వేసింది. అప్పటికప్పుడు ఏరోడ్రోమ్కి వచ్చి హైదరాబాదు వచ్చేశాను. ఇప్పుడు మనిద్దరి మధ్య కొన్ని 100 మైళ్ళ దూరం ఉంది. నన్ను ఎలాంటి బలహీనతలు పిచ్చివాడిని చేసి నీ దగ్గరికి వెళ్ళమని పురిగొల్పినా నేను వెళ్ళలేను, నిన్ను చేరుకోలేను. నేను కోరుకున్నది కూడా అదే. క్రమేపీ చల్లబడ్డాను. నా భావాలు నేను గ్రహించుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయం పొందాను. నిన్ను నీ జీవితానికి వదిలేయడానికి నిశ్చయించుకున్నాను. నువ్వెలా పరిచయమో తెలుపమని ప్రసాద్కి ఉత్తరం రాశాను. అతను వివరంగా ప్రకాశం సంగతి అంతా తెలియజేస్తూ నాకు ఉత్తరం రాశాడు. ఆ క్షణం వరకు భగవంతుడి సాక్షిగా నువ్వు ప్రకాశంతో వెళ్ళిపోయావని మాకిక్కడున్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. అప్పుడెప్పుడో శివరాము, డాక్టర్ గారు వాళ్ళందరూ ప్రకాశం బెంగళూరులో కలరాతో మరణించాడని చెప్పుకుంటుంటే విన్నట్టు నాకు గుర్తు. అంతవరకే నాకు తెలుసు అది జరిగిన సంగతి. మనిద్దరిలో నీ పొరపాటో నా పొరపాటో ఒక అఘాతం సృష్టించుకోవడం జరిగింది. అది ఏర్పడిందన్న బాధ నాకు లేదు. నేను ఈ చివరి నుంచి చేయి చాచి అందుకోగలను, కానీ నువ్వు వాటిని అందుకోవడానికి ఇష్టపడవు. ఆ సంగతి నాకు తెలుసు. ఓ విధంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రసాద్ లాంటి వాళ్లతో నీకు ఆ పరిస్థితుల్లో పరిచయం కలగడం కేవలం అదృష్టం తప్ప ఇంకేం కాదు. జయంతి,
ఇప్పుడు నాలో బాధ కానీ, కోరిక కానీ, దిగులు కానీ అలాంటివేమీ లేవు. నేనెప్పటికీ నీ వాడినే. నీ ఇష్టం. నీ స్నేహితుడిగా తీసుకో, తండ్రిగా చూసుకో, లేక సోదరుడిగా భావించుకో. ఎలా అయినా సరే నీకు నచ్చిన విధానంలో నీ ఆప్తుడిగా జీవితాంతం మిగలడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా నుంచి నీకు ఇవ్వటం తప్ప నీ నుంచి నేనేం కోరను. నా ఇంటి తలుపులు నీకెప్పుడు తెరిచే ఉంటాయి. నీకు పుట్టిన పిల్లలు నా ఆస్తికి వారసులు అవుతారు. నీ పిల్లల్ని దగ్గరకు తీసుకొని వాళ్లలో నిన్ను చూసి వాళ్ల ప్రేమానురాగాలతో నిన్ను పొందగలుగుతాను. దీనివల్ల నీకేం నష్టం లేదు. నీతో రాజీ పడటం కంటే నాకింకో మార్గం లేదు జయంతి. కారణం ఏమిటని నువ్వు అడిగితే, నా మనస్సులో నువ్వు ఏర్పరిచిన ఈ శూన్యాన్ని పూడ్చుకోవాలంటే నా జీవితం మొత్తం చాలదు. నాకంత శక్తి లేదు కూడా. అందుకే నేను రాజీ పడుతున్నాను. నీకు నేను అవసరం లేదు, కానీ నువ్వు నాకు కావాలి. దానివల్ల నీకే నష్టం కలగకుండా నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను. జయంతి, యుగ యుగాలుగా కవులు వర్ణించి మనుష్యులు అపురూపంగా భావించే ఈ ప్రేమ చాలా విచిత్రమైనది. ఇది మనుష్యులకి ఆకాశమంత విశాలమైన హృదయము ఇవ్వగలదు. సూది బెజ్జమంత స్వార్థంగా మారిపోను గలదు. కావాలనుకుంటే స్వర్గం చూపిస్తుంది, వద్దంటే భయంకరమైన నరకంలో చిత్రహింస కూడా పెడుతుంది. గులాబీ రేకు కంటే మృదువుగా మారి హృదయాన్ని సేద తీర్చే ఈ ప్రేమే వాడి అయిన ముళ్ళులా దాన్ని గుచ్చి చిల్లులు పొడవగలదు. ఎంతగా ఎవరు చెప్పినా ఇది ఏ మనిషికైనా స్వానుభవంలోకి వస్తే కానీ ఈ అనుభూతులు తెలియవు. మొట్టమొదట ప్రసాదు తన చేతులతో నిన్ను పైకి తీసుకెళ్ళిపోతుంటే అతన్ని హత్య చేయాలన్నంత కోపం వచ్చింది నాకు. ఇప్పుడు నాకు అదేం లేదు. అతనంటే ఎలాంటి ద్వేషము లేదు. పైనుంచి నీ ప్రేమని పొందిన వ్యక్తిగా ప్రసాద్ను కూడా నేను అభిమానిస్తాను. నువ్వు సుఖపడాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. జయంతి, నిన్ను పోగొట్టుకోవడానికి కారణం నేనే అని నాకు తెలుసు. ఈ బాధ మటుకు నన్ను జీవితాంతం వదలదు. కానీ ఇప్పుడు నన్ను చూసి భయపడాల్సిన అవసరం నీకు లేదు. అది నమ్మమని నిన్ను అడుగుతున్నాను. మీ పెళ్ళికి రావాలని ఉంది, వద్దని ఉంది. ఇంకా మనసులో ఏ మూలో చల్లారని వేడి కొద్దిగా ఉంది. అది పూర్తిగా తగ్గిపోతే మీ దగ్గరికి వస్తాను, లేకపోతే రాను. ఇది నువ్వు సహృదయంతో అర్థం చేసుకో. కానీ ఇలా నేను వెళ్ళిపోయే ముందు నిన్ను ఒక్కసారి చూస్తాను, చూసి తీరుతాను. అప్పుడు భయపడకుండా చనువుగా మాట్లాడు. అది మాత్రం మర్చిపోకు. నన్ను నువ్వు ఎలాగైనా తీసుకో. నువ్వు మాత్రం నాకు జీవన జ్యోతివి, ఆప్తురాలివి, ఒంటరి సమయంలో సదా వెంటుండే కనిపించని తోడువి. ఉంటాను. ఆశీర్వచనములతో, శేఖరం. ఈ ఉత్తరం ప్రసాద్కి చూపించటం అవసరం అనుకుంటే చూపించు, నాకు అభ్యంతరం లేదు. నిన్ను గురించి అతన్ని ఆ రోజు అంత ఆత్రంగా ఎందుకు వివరాలు అడిగానో అతనికి కూడా అర్థమవుతుంది. ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి జయంతి చెంపల మీద కన్నీళ్లు కాలువలు కడుతున్నాయి. శేఖరం, ఆ పేరే ఇప్పుడు కొత్తగా ఉంది. అందుకేనా అతను అన్నిసార్లు నా ఉత్తరం చూడలేదా అని 10 సార్లు రెట్టించి అడిగాడు. భగవాన్, తనకేం తెలుసు? నిజంగా ఇదంతా ఎప్పుడో చెప్పాల్సింది. చెప్పకపోవడం పొరపాటే. లేదు, చెప్పలేదు. కేవలం నా స్థితిగతులు చూసి కాదు, నన్ను, నా వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షింపబడిన మనిషి నాకు కావాలి అని. అదే అతని ఉద్దేశం అయితే అతనే గెలిచాడు. ఈ ఉత్తరం చూడకముందేగా తను వచ్చేసింది. జయంతికి చాలాసేపటి వరకు అసలు ఆ మంచం మీద నుంచి లేవాలనే అనిపించలేదు. ఒక్కరోజు రావటం ఆలస్యమైతే, 24 గంటలు దూరంగా ఉంటే శేఖరం శాశ్వతంగా దూరమైపోయేవాడు. వాసు, నాయర్ని ఇక్కడికి పిలు. ముందు గదిలో శేఖరం మాట వినిపించింది. జయంతి చప్పున లేచి ఉత్తరం తీసి దిండు కింద దాచేసింది. తను వెంటనే వచ్చి అద్దం ముందు నిలబడి తల దువ్వుకోవడం ప్రారంభించింది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. శరీరం, మనసు ఏకమై అతని కోసం అణువణువు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు కనిపించబోయే శేఖరం వేరు, పూర్తిగా వేరు. శేఖరం గదిలోకి వచ్చి కోటు విప్పి కుర్చీ మీద గిరాటేసి కూర్చుని బూటు విప్పుకోవటం ప్రారంభించాడు. ఇంకా నువ్వు తయారు కాలేదు? ఏం చేస్తున్నావు ఇంతవరకు? ఓ అరగంటలో వాళ్ళందరూ వస్తున్నారు. ఎవరెవరు?
తన గొంతు తనకే కొత్తగా వినిపించింది. డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు, శివరాం, ప్రమీల, సునంద, భర్త, పిల్లలు, నీ ఆప్తులంతా. జయంతిని అతను దగ్గరికి పిలవలేదు. అతని దగ్గరగా వెళ్ళాలనే కోరికని అణుచుకోవడం జయంతికి సాధ్యం కావడం లేదు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. రేపు రాత్రి బయలుదేరి ముందు సరాసరి తిరుపతికి వెళ్ళడం. శేఖరం ఆగిపోయాడు. వెళ్ళి కుర్చీ మీద పడేసిన అతని కోటు చేతిలోకి తీసుకుని చూస్తూ అంది. వెళ్ళి జయంతి గొంతును అనుకరిస్తూ అన్నాడు. జయంతి నిశ్శబ్దంగా అతని కోటును తీసుకెళ్ళి హ్యాంగర్కు తగిలించింది. వెళ్ళి తర్వాత అక్కడి నుంచి యాత్ర విసుగు పుట్టినన్ని రోజులు నువ్వు ప్రయాణం చేయలేక ఇల్లో ఇల్లో అని గోలబెట్టేంత వరకు శేఖరం వాక్యం పూర్తి చేయలేదు. మెల్లగా జయంతి వెనుక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల ఆంచుకుంది. ఓ, దీని భావమేమి తిరుమలేశా? తన మీదికి వంగటంలో ముందుకు పడిన పొడగాటి జుట్టును చేతిలోకి తీసుకుని గుప్పెట్లో పట్టి చూస్తూ అన్నాడు. వెనుక నుంచి సమాధానం రాలేదు. చెప్పు, ఏమిటి? మళ్ళీ మూడ్ మారిందా? మెడ్రాస్ వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? చెయ్యి చాచి జయంతి భుజం పట్టి తన ముందుకు లాక్కుంటూ అడిగాడు. క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. జయంతి 2 కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. మై గాడ్ జయంతి! శేఖరం ఆదుర్దాగా చూశాడు. జయంతి చప్పున అతని గుండెల్లో మొహం దాచుకుంది. ఏమిటి? ఏమైంది? కంగారుగా అడిగాడు. మీరు నాకెందుకు చెప్పలేదు? ఏమిటి? ఏం చెప్పలేదు? ఉత్తరం గురించి. ఉత్తరమా? మీరు మెడ్రాస్కి పోస్ట్ చేసిన ఉత్తరం ఈరోజు తిరిగి వచ్చింది జయంతి. శేఖరం పెదవులు అస్పష్టంగా పలికాయి. వెంటనే జయంతిని భుజాలు పట్టి మోచేతి దూరంలో నిలబెట్టి కళ్ళలోకి పరీక్షగా దేన్నో వెతుకుతున్నట్టు చూశాడు. మీరే గెలిచారు, కన్నీళ్ల మధ్య చిరునవ్వుతో అంది. శేఖరం ఇంకా అలాగే చూస్తున్నాడు. జయంతి కళ్ళు మెల్లగా కిందికి వాలిపోయాయి. కానీ నేనలా వెళ్ళిపోవటమే మంచిదైంది. లేకపోతే ఎప్పటికీ మీ విలువ నాకు తెలిసేది కాదేమో. నీ మొహం! కేవలం అదృష్టం తోడుగా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా నా దగ్గరికి తిరిగి వచ్చావు. ఒకవేళ ప్రకాశమే బతుకుంటే? కరెక్టే కదా, ప్రకాశం చనిపోబట్టి ఇట్లా అయింది. ప్రకాశం బతుకుంటే జీవితం అగాధమయ్యేదే కదా, అట్లా అన్నాడు అన్నమాట. ఒకవేళ ప్రకాశమే బతుకుంటే? జయంతి శరీరం భయంతో జలధరించింది. నిజం అంది ఒప్పుకున్నట్లుగా. జయంతి మనసులో భయాన్ని గుర్తించిన శేఖరం దగ్గరికి లాక్కొని, నువ్వు కాదు, నేను అదృష్టవంతుడిని. లేకపోతే నా శేష జీవితం అంతా ఆవేదనతో మతి చెల్లించినట్టు పిచ్చివాడిలా బతకాల్సి వచ్చేది. ఇప్పుడు చల్లని వెన్నెలలా ఆహ్లాదమిస్తున్న ఈ మనశ్శాంతి అప్పుడు దూరంగా పారిపోయి ఎండమావిలా వెక్కిరించేది నన్ను అన్నాడు శేఖరం. జయంతి సమాధానం చెప్పలేదు. మౌనంగా అతని భుజం మీద తల ఆంచుకుని తృప్తితో కళ్ళు మూసుకుంది. శుభం కాటు పడిందండి. ఈ విధంగా సెక్రటరీ నావల్ సుసంపన్నమైంది. మీ అందరి ఆదరాభిమానాలతో, ప్రేమతో ఈ నవల ఈరోజుతో సుసంపన్నమైందండి. రేపు ఎల్లుండి మధ్యలో 2 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత 2 రోజుల తర్వాత కొత్త నావల్ని స్టార్ట్ చేస్తానండి. అది కూడా ఎద్దనపూడి సులోచనారాణి గారి నవలనే. దాన్ని కూడా మీరు ఇంతకుముందు ఆదరించినట్టుగానే ఆ నవలను కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా, మీరు మారుతి సాహిత్య ఛానల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సెక్రటరీ నావెల్కు మీరిచ్చినటువంటి గుర్తింపుకు నేను ఎంతో సంతోషిస్తూ కృతజ్ఞరాలులని తెలియజేసుకుంటూ, మళ్ళీ కొత్త నావెల్తో రేపు ఎల్లుండి 3rd డే రోజు మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి. మీ మారుతి సాహిత్య ఛానల్.